ఇవాళ మనం కొబ్బరి సూజీ హల్వా చేసుకుంటున్నాం. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే స్వీట్ ఇది. సో దీనికోసం సూజీ, అదే మన ఉప్మా రవ్వ, కొంచెం ఎండు కొబ్బరి పొడి, ఇంకా పంచదార, డ్రై ఫ్రూట్స్, నెయ్యి తీసుకుంటున్నాం. ముందుగా నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నేను జీడిపప్పు, బాదాము, ఇంకా కిస్మిస్ వేస్తున్నాను. మీరు ఇంకా మీ ఇష్టం ఇంకేమైనా వేయాలన్నా పిస్తా అవి వేసుకోవచ్చు. ముందైతే బాదం ఇంకా జీడిపప్పు వేసి ఫస్ట్ దోరగా వేయిస్తున్నాం, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇవి ఫ్రై అయ్యాక తర్వాత మనం కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు. నేను బాదాంని కొంచెం కట్ చేశాను, ఎందుకంటే బాదాం పప్పు తింటుంటే మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో కొంచెం పీసెస్లా కట్ చేస్తే తినడానికి బాగుంటుంది. హల్వాలో అక్కడక్కడ మంచి క్రంచ్ని ఇస్తుంది. సో అలా ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా వేపుకుందాం. ఇవి వేగిపోయాయి అన్నాక మనం తీసేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని, ఇది ఎక్కువ టైం పట్టదు, ఒక 10-20 సెకండ్స్ అంతే. ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంటుంది కదా. యాక్చువల్లీ మీరు డ్రై ఫ్రూట్స్ తీసి ఒక 5 సెకండ్ల ముందైనా వేసేసుకోవచ్చు కిస్మిస్, పర్వాలేదు. సో ఇవి కూడా పక్కకి తీసుకున్నాక ఒక కప్పు సూజీ. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఈజీ స్వీటే, కాకపోతే రవ్వ మనకి బాగా వేగాలి, బాగా మనకి ఎర్రగా వేగాలన్నమాట. మనకి సూజీ బాగా వేగిందని ఎప్పుడు తెలుస్తుందంటే మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది, సూజీ వేగిన స్మెల్. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇంకా కొంచెం రెడ్డిష్ టోన్లోకి వస్తుంది. సో బాగా వేపుకోండి. సూజీ మాత్రం ఎప్పుడైనా మనం ఏది సూజీకి సంబంధించిన స్వీట్ అయినా లేకపోతే ఏదైనా ఏ డిష్ చేసినా ఎర్రగా బాగా వేపుకుంటే మీకు అది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నాం, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇది మీకు ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇది చాలా లో హీట్లోని ఫ్రై చేయండి, ఎక్కువ సేపు అవసరం లేదు, జస్ట్ ఒక 10-20 సెకండ్స్ అయితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వేయిస్తున్నప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, చాలా తొందరగా మాడిపోతుంది, జాగ్రత్తగా వేయించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కప్, ఏ కప్ అయితే మనం సూజీ మెజర్ చేసామో అదే కప్తో ఒక కప్ వాటర్, నెక్స్ట్ 3 కప్పులు ఆల్రెడీ మరిగించిన పాలు వేస్తున్నాను. మీరు పచ్చి పాలు వేసినా పర్వాలేదు, అవి ఎలాగో ఉడుకుతాయి కాబట్టి పర్వాలేదు. సో ఎలాగో ఒకసారి మరిగిపోతాయి పాలు, ప్రాబ్లం లేదు. నెమ్మదిగా ఒకసారి గరిటెతోని అలా కలుపుతూ ఉండండి. కొంచెం వేడెక్కాక మనం రవ్వ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, అదే ఇంకా ఎండు కొబ్బరి పొడి కలిపేసి ఒకేసారి వేస్తున్నాం. ఇవి వేస్తున్నప్పుడు కిందన అలా గరిటెతో తిప్పుతూ ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. సో అలా వేడి మీద వేస్తున్నప్పుడు బాగా తిప్పండి. ఒకవేళ ఉండలు ఏమైనా ఫామ్ అయినా మీరు ఈ వేడి మీద ఈజీగా మనం బ్రేక్ చేసేయచ్చు. సో జాగ్రత్తగా అలాగా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, అలా స్టిర్ చేస్తూ ఉండండి. మనకి రవ్వ ఇప్పుడు ఈ పాలల్లోని ఉడకాలన్నమాట బాగా. అది ఉడికాకే మనం పంచదార వేసుకోవచ్చు. ముందే పంచదార వేసేస్తే మనకి రవ్వ ఉడకదు. సో అందుకే ఫస్ట్ రవ్వ బాగా ఉడికాకనే నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తాం. ఇదిగోండి ఇప్పుడు చూస్తే బాగా ఉడికిపోయింది కదా రవ్వ, దగ్గర పడింది, మనకి బాగా ఉడికిపోయిందని తెలిసింది కదా. సో నెమ్మదిగా ఇప్పుడు ఏ కప్ అయితే సూజీ తీసుకున్నామో అంతే కప్పు పంచదార అనమాట, ఈక్వల్, సూజీకి ఈక్వల్గా అనమాట. అది సరిపోతుంది మనకి తీపి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసాను, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. అయిపోయిందండి, అంతే. మీరు స్టవ్ కట్టేసేయచ్చు, మొత్తం అన్నీ కలిపేసుకోవచ్చు. అయిపోయిందండి హల్వా.
సో చాలా ఈజీగా ఒక ప్రసాదం చేయాలన్నా లేకపోతే ఏదైనా చిన్న స్వీట్ చేసుకోవాలన్నా ఎవరైనా గెస్ట్ వచ్చినా టక్కున చేసేయచ్చు. మనం కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల దీనికి మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.